హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెరికాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హోల్సేల్ స్టోరు కాస్ట్కో. ఇది చాలా పెద్ద స్టోరు. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. అన్నీ బల్క్లో దొరుకుతాయి. ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్స్ ఉంటాయి. ఇటువైపు ఏమో అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇక్కడికి మాత్రం ఒకటి రెండు ఐటమ్స్ కావాలని వెళ్ళినా కూడా కార్ట్ నింపుకొని వస్తాను తప్పకుండా. అంత అట్రాక్టివ్గా ఉంటాయి. నేను ఇండియా షాపింగ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నాకు బాగా నచ్చుతాయి. ఇక్కడ మనం తినేవి కందిపప్పు ఇలాంటివి కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇవన్నీ రైస్ బ్యాగ్స్. ఈ మధ్య కొన్ని కాస్కోల్లో అయితే దోశ బ్యాటర్ కూడా దొరుకుతుంది. పానీపూరి కూడా ఉంది. ఇవన్నీ పిల్లోస్, టవల్స్. ఇవన్నీ పిల్లలు తినే చీరియోస్. ఇవి టర్మరిక్ క్యాప్సిల్స్. ఇవన్నీ తేనె బాటిల్స్. ఇవన్నీ షర్ట్లు, ప్యాంట్లు ఎక్కువ ఉంటాయి. పిల్లల డ్రెస్సులు కూడా ఉంటాయి. ఇవన్నీ సేల్లో పెడతా ఉంటాడు ఒక్కొక్కసారి. ఇక్కడ మంచాలు, సోఫా సెట్స్, చైర్స్, డైనింగ్ టేబుల్స్ అన్నీ అవి కూడా ఉంటాయి. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్. ఇది కూరగాయలు కట్ చేసుకునే కటింగ్ బోర్డు మ్యాప్ లాగా ఉంది. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కాస్ట్కోకి వెళ్ళకుండా ఉండరు. తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు మెడిసిన్స్ అయ్యి ఒకటి తీసుకుంటూ ఉంటారు. మెడిసిన్స్ అంటే విటమిన్ ట్యాబ్లెట్స్. ఆ మందుల సెక్షన్లోకి వెళ్ళి చూసామంటే టెంప్ట్ అయిపోతాము. అన్ని విటమిన్స్ దీనికి ఇది దానికి ఇది అని అలా రాసి ఉంటాయి. బెంగే తైలనాలు అయితే తప్పకుండా పట్టుకెళ్తానే ఉంటారు. ఇండియాలో కూడా ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఉంటున్నాయి అవి. డైమండ్స్ ఇవన్నీను డైమండ్స్ పోగులు కానీ ఇలా ఇవి కూడా దొరుకుతాయి. ప్రతి మంత్ బుక్ లాగా వస్తుంది. ఇవి దానిలో ఉంటాయి. ఈ మంత్ ఫస్ట్ నుంచి ఇది ఆఫర్ ఉంది అని అది ఒకటి తీసుకుందామని వెళ్ళి ఇంకా అలా వేసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇంక ఇంతే అక్కడ అమెరికాలో. ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. బయట ఉంటుంది ఐస్ క్రీము, అది మాత్రం నచ్చుద్ది నాకు. ఈసారి హవాయి కాస్కోలో అయితే చాలాసార్లు ఐస్ క్రీమ్ తిన్నాను. ఇప్పుడు మందుల సెక్షన్లోనే ఉన్నాము. ఇలా పెట్టుంటాయి అన్నీ. మల్టీవిటమిన్ అని, ఈ విటమిన్, బి కాంప్లెక్స్లు ఇలా రకరకాలు అన్నీ ఉంటాయి. ఈ పిల్లల గమ్మీస్. ఇలా వెళ్ళాము అంటే ఏదో ఒకటి షాపింగ్ చేసుకొని కాస్కోలో నుంచి బయటపెడతాము. కార్ట్ అయితే నిండిపోతుంది. నాకు మా వారికి అయితే ఈ స్టోర్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ బెడ్షీట్స్. బెడ్షీట్స్ అయితే మాత్రం ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది.
ఫ్రూట్స్, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఇవి కూడా ఉంటాయి. ఎగ్స్, పాలు. ఇవన్నీ ఫ్రోజను. బటరు, చికెన్లు, మటను ఇవి కూడా దొరుకుతాయి. ఇవన్నీ జ్యూసులు. ఈ అమెరికాలో ముఖ్యంగా కావాల్సినవి బాత్రూమ్ టిష్యూస్. ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఇవి మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందే. బాత్రూమ్ టిష్యూస్ అయినా, కిచెను పేపర్ నాప్కిన్స్ అయినా అవన్నీ ఇక్కడ బల్క్లో ఉంటాయి. బ్రెడ్లు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ నేను ఆర్డర్లో తీయలేకపోయాను. నా కాలు బాగుండక నడవలేక అక్కడక్కడ కొంచెం కొంచెం అలా తీశాను. అందుకని వీడియో అయితే లైన్గా అయితే ఏం లేదు. ఏదో మీ అందరికి చూపెట్టాలని ఆశతో వీడియో చేద్దామని చేశాను. అన్ని రోలు కూడా కవర్ చేయలేకపోయాను. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్స్ ఇక్కడ. ఇవన్నీ మిల్క్, ఆర్గానిక్ దొరుకుతాయి, మామూలువి ఉంటాయి, పెరుగు కూడా ఉంటుంది. ఇది పన్నీరు. అన్సాల్టెడ్ బటర్ కూడా దొరుకుతుంది అక్కడ. అది బటర్ని కాస్తే నెయ్యి తయారవుతుంది. అడుగున గోదావరిలాగా కూడా వస్తుంది. అలా కాగాలి కలర్ మారేంత వరకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి. ఇవన్నీ కుకీసు, బిస్కెట్స్, కేక్స్ అలాంటివి ఈ సెక్షన్ మొత్తము. ఇక్కడ ఫ్రూట్స్ అవి కూడా బాగా దొరుకుతాయి. మీలో ఎంతమందికి కాస్ట్కో స్టోరు ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.